హలో ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇది ఏదో అనుకుంటున్నారా? ఇవేనండి మన పొట్టేళ్ళు, అరబ్బీ పొట్టేళ్ళు. చూసారా? ఇక్కడ అరబ్బు దేశాల్లో ఈ అరబ్బులు ఎలా తింటారో ఒకసారి చూడండి. పొట్టేళ్ళే అలాగే ఉడికించేసేసి, అంటే మనలాగా ఎక్కువ మసాలాలు అలాంటివన్నీ లేకుండా ఒక లైట్గా మసాలాలు అవి వేసుకొని, అంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ అనమాట. ఎక్కువ మసాలాలు. చూసారా? తలలు సపరేటు, కాళ్ళు తీసి పారేస్తారు. తలలు కొంతమంది తింటారు, లేకుంటే తలలు కూడా పారేస్తారు. చూసారా? ఇవి ఇలాగే పెట్టేస్తారు. ఒక పెద్ద ప్లేట్లో అన్నం అంతా పెట్టి, ఆ అన్నం పైన ఈ పొట్టేళ్ళు ఈ భాగాలన్నీ ఇలా పెట్టేసి తిని. మీకు ఇంకో విషయం చెప్పేది, మనం ఒక పొట్టేలు కోసుకుంటే ఒక ఊరంతా తింటాం. ఇక్కడ ఇన్ని పొట్టేళ్ళు నాకు తెలిసి ఒకే పార్టీలో అయిపోతాయి. వీళ్ళు తినేది ఒక అర్ధ భాగం తింటే అర్ధ భాగం పైన బయట పారేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు తినింది మళ్ళీ ఎత్తి పెట్టుకోవటము, ఇంకో అలాంటివి ఏది ఉండదు ఆ పార్టీలో. అంతే. ఒక పొట్టేళ్ళు నాకు తెలిసి అర్ధ భాగం తింటే అది చాలా ఎక్కువ. చూసారా ఎలా ఉన్నదో? అంటే మన వాళ్ళు అనుకుంటుంటారు కదా ఒక్కొక్కసారి అరబ్బులు ఎలా ఉంటారు, ఎలా తింటారు ఏమేని. అదే మనం కనుక ఒక పొట్టేలు కోసుకుంటే ఆ పొట్టేలుకు అన్ని భాగాలు పెట్టుకొని ఊరంతా తింటారు ఒక పొట్టేలు కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక్కొక్క ప్లేట్లో ఉన్నది ఒక్కొక్క పొట్టేలు అనమాట. చూస్తున్నారు? ఇదంతా ఒకే పార్టీకి వెళ్తున్నాయి. ఇవంతా కూడా ఒకే పార్టీకి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ హోటల్లో నుంచి వీడియో పంపించిన వెంటనే ఒకసారి మనం వాళ్ళందరికీ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు పెడుతున్నాను. చూస్తున్నారా? ఇది మాంసం పొట్టేళ్ళు అనమాట. ఇదే విధంగా చికెన్ కూడా మచ్చిపుచ్చి చేస్తారు. అవి వచ్చి ఆ కోళ్ళు, అంటే ఇప్పుడు చూడండి, పొట్టేళ్ళే ఇంత మోతాదులో ఉంటే ఇంకా కోళ్ళు ఇంకెంత మోతాదులో ఉంటాయో ఒకసారి ఊహించుకోండి. ఇలా ఉంటాయండి. ఇక్కడ చూడండి ఎలా ఉడికిస్తున్నారు చూడండి. ఇవంతా మన పక్క పెద్ద పెద్ద పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇలాంటి పెద్ద పెద్ద పాత్రలు వాడతారేమో. చూసారా? చూడండి, ఇది రైస్. ఆ రైస్ పెట్టేసి ఆ రైస్ పైన వచ్చి ఈ మాంసాన్ని పెట్టేస్తారనమాట. చూస్తున్నారా? చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా